హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో మనమందరం దీపారాధన చేసుకుంటాం. అయితే గుడికెళ్ళి నేనెలా దీపారాధన చేసుకున్నా అనేది చూపిస్తా. నేనిక్కడ పూజకు కావాల్సిన సామాన్లయితే తీసుకున్నా. పువ్వులు, కొబ్బరికాయ, ఒత్తులు, పిండితో చేసిన దీపాలు, కొన్ని తమలపాకులు, అలాగే మట్టి ప్రమిదలు తీసుకున్నా. అలాగే పసుపు, కుంకుమ, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. కర్పూరం, అగరబత్తి, కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నా. నేనిక్కడైతే యాపిల్ ఇంకా బనానా తీసుకున్నా. గుడిలో మనం దీపం వెలిగించేటప్పుడు ముగ్గు వేయాలి కాబట్టి బియ్యపిండి కూడా తీసుకున్నా. మనం ఇలా అన్ని సామాన్లు ముందుగా పెట్టుకుంటే మనము గుడిలో పూజ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. నేనిక్కడ పిండి దీపాల్ని ఎలా చేశానంటే, పిండిని మంచిగా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకున్నా. ఒక ప్లాస్టిక్ వాటర్ గ్లాస్ తీసుకున్నా. దాన్ని హాఫ్‌గా కట్ చేసుకుంటున్నా ఇక్కడ. మీ దగ్గర చిన్న టీ కప్స్ ఉన్నా తీసుకోండి. నా దగ్గర ఆ చిన్న టీ కప్స్ లేక నేను ఇలాంటి ప్రాసెస్‌లో చేసుకున్నా. ఆ పిండి ముద్దని ఆ కప్‌లో వేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్యాప్ మూత తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రుద్దండి. ఆ క్యాప్‌ని అలా పిండిలో ఒత్తి పెట్టి తీసాక మనకి మంచి షేప్ వస్తది. మనం ఇంకా దాన్ని కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్‌గా దాన్ని మధ్యలో ప్రెస్ చేసుకుంటూ పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పైనున్న కవర్ మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని మంచిగా సిజర్ తోటి మెల్లగా కట్ చేసుకోండి. పిండికి సైడ్‌గా ఉన్న కవర్‌ని మాత్రం తీసేయండి. అండ్ కింద పార్ట్‌ని మాత్రం మంచిగా ఉంచండి అలాగే. సేమ్ అదే ప్రాసెస్‌లో నేను అలాగే ఒక 2 ప్రమిదల్ని చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ పిండి ప్రమిదల్ని తీసుకెళ్తుంది శివాలయానికి కాబట్టి ఇలాంటి ప్రాసెస్ చేస్తే బావుంటదనిపించింది. కొంచెం కలిపిన పసుపు తీసుకొని ప్రమిదకు ఇలా అడ్డంగా 3 బొట్లయితే పెట్టుకున్నా. పసుపుని కొంచెం థిక్‌గా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని ఇలా నిలువుగా అయితే పెట్టా బొట్టు. శివుడి నామాల్లాగా ఈ బొట్లు ప్రమిదకు పెడితే చాలా మంచిగా అనిపించింది. నేను ఈ ప్రమిద మీద చేసిన బొట్లు మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని నేనైతే గుడికి వెళ్ళాను. చక్కగా మెరుస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాను. గుడికి వెళ్తే అసలు ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను దీపారాధన చేయడం అయితే స్టార్ట్ చేశాను. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ ప్లేస్లో కొంచెం నీళ్ళను చిలకరించి ప్లేస్ని అయితే క్లీన్ చేసుకోవాలి. మనం దేవుడి విగ్రహం ఎదురుగా పూజ చేస్తే ఇలా ఫలితం ఉంటుందని అనుకోవద్దు. దేవాలయం ప్రాంగణం అంతా పవిత్రమైనదే. సో మనం ఏ ప్లేస్లో పూజ చేసుకున్నా మంచిదే. మనం పూజ చేసుకునే ఆ ప్లేస్ని ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే అక్కడ ఆల్రెడీ అందరు తొక్కుతుంటారు కాబట్టి మనం ముందుగా క్లీన్ చేసుకొని ఆ ప్లేస్ని శుద్ధి చేసుకొని మనం పూజని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత పసుపు అనేది ఈ విధంగా రాయండి. కింద పసుపుని రాశాక నేనైతే పిండితో ముగ్గు వేస్తున్నా. మీరు ఎప్పుడు దీపాలను వెలిగించాలనుకున్నా ఇలా ఫస్ట్ పద్మ ముగ్గు వేసి ఆ తర్వాత అక్కడ దీపాలని వెలిగించాలి. ఆ ముగ్గులో అలాగే కొంచెం పసుపు కుంకుమతో కూడా ముగ్గు వేయండి. ఇలా పద్మ ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత నేను ఎక్కడైతే దీపాలు పెట్టాలనుకుంటున్నానో అక్కడ ముందుగా అయితే తమలపాకులను అయితే పెట్టుకున్నాను. మనం వేసుకున్న ముగ్గు మీద మధ్యలో అయితే ఒక తమలపాకుని పెట్టి చుట్టూరా 4 తమలపాకులను అయితే పెట్టుకున్నాను. తర్వాత పసుపుతో ఒక ముద్ద రూపంలో పసుపు గణపతిని అయితే చేసుకోవాలి. ఇది కంపల్సరీ చేయాలా అంటే మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు గణపతి పూజని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా చిన్న పసుపు గణపతిని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే తమలపాకుల్ని పెట్టుకున్నామో అక్కడ మట్టి ప్రమిదలను అయితే పెట్టుకోవాలి. ఇంకో 2 తమలపాకుల మీద మనం చేసుకున్న పిండి ప్రమిదలను అయితే పెట్టాలి. నేను అక్కడ 2 పిండి ప్రమిదల్ని 2 మట్టి ప్రమిదలను అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడ నువ్వుల నూనెతో అయితే దీపాలని వెలిగించాలని అనుకున్నాను. మీకు అందుబాటులో ఏ నూనె ఉంటే అదే వాడండి దీపాలు వెలిగించడానికి. నేను అక్కడ ప్రతి ఒక్క దీపం దగ్గర పూలతో అలంకరించుకున్న తర్వాత దీపాలను అయితే ముట్టించాను.
నేను చేసుకున్న పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తిని ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.